ఈ ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుతరు పాలనలో తొలి అడుగు అని ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదోని పట్టణంలో 1వ వార్డు నందు మన ఏకైక కౌన్సిలర్ పార్వతమ్మ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు మీనాక్షి నాయుడు అన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ పెద్దలు భాస్కర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, గోపాల్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిగతా మారుతి గారికి, చాలా మంది పేర్లు కొత్తగా వచ్చిన తెలియదు వేరే విధంగా అనుకోకుండా ఇక్కడ పాల్గొన్నటువంటి వెంకటేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ, మహిళలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మనము రాష్ట్రం ఒక సంవత్సరం నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉంది కాబట్టి మనమంతా కలిసికట్టుగా అందరం కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందని తెలిపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, యువతకు ఉద్యోగాలు, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం భవిష్యత్ సార్ కూడా చెప్పారు. ఆగస్టు 15 నుంచి కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సంక్షేమం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రాష్ట్రానికి తెచ్చిన కంపెనీల గురించి అన్ని కూడా ఇక్కడ ఇదే కాకుండా మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామో అవన్నీ కూడా తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇంకా ఏమన్నా ప్రజల నుంచి వచ్చే సూచనలు కూడా తీసుకొని వారి అర్జీలను కూడా మనం తీసుకొని వాళ్ళకు భవిష్యత్తులో భరోసా ఇస్తూ ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు గారు చెప్పడం వల్ల ఈ కార్యక్రమం నిన్నటి నుంచి మొదలు కావడం జరిగింది. ఇది ఒక నెల ఉంటుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబాల మీద పెట్టుకొని జయప్రదం చేస్తారని చెప్పి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. నలుగురు తోడుకోవడానికి కొంచెం మరి ఎందుకు రాలేదు? సచివాలయం మీకు రాలేదనే దానికి వాళ్ళు ఇచ్చిస్తారు కదా అన్న వచ్చిందన్న సిస్టమ్ లో మన వాటికి అన్ని సంబంధించిన వాళ్ళు అందరూ లిస్ట్ వచ్చినాయి. కొంతమందికి పడినాయి, కొంతమందికి నెక్స్ట్ దానిగా పడతాయి. ఆదోళనలో 6 మంది ఉన్న వాళ్ళకి ఇప్పుడు 5 మంది 6 మంది ఎట్లా అక్కడ కడప సైడ్ 9 మంది ముస్లిం 12 మంది 12 మంది అన్ని వచ్చినాయి. ఇంకోటి వస్తే రావాలా, అది ఎవరు మీరు అడగడం లేదు, అది కూడా ఇస్తాం.